Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is honor the giver. Honor the giver. దాతను ఘనపరచుట. Honor the giver. Text is from Deuteronomy chapter 8 verse 17. Deuteronomy chapter 8 verse 17. Honor the giver. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచనం 17th verse. అయితే మీరు మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలగజేసి అనుకుందరేమో. ఫీలింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ ద సిన్ ఆఫ్ హ్యుమానిటీ. ఫీలింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ ద సిన్ ఆఫ్ హ్యుమానిటీ. మానవుని యొక్క అపరాధం ఏంటంటే వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ అని అనుకోవడమే చాలా భయంకరమైన పాపము. వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్. ఇట్ ఇస్ సపోజ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదాని కొరకు దేవుని ఆధారపడవలసిన వారమే. ఇక్కడ గమనించినప్పుడు మహానాయకుడు మోషే ఇశ్రాయేలు జనాంగముగా 2వ తరముతో మాట్లాడుతున్నాడు. మంచిళ్ళు కట్టించుకొని అందులో నివసిస్తూ ఉన్నప్పుడు, తృప్తి పొందుతున్నప్పుడు, సమస్తము వర్ధిల్లినప్పుడు ఈ విషయం జ్ఞాపకం చేసుకో. 18వ వచనం. మీరు భాగ్యము సంపాదించుకోవడానికై మీ సామర్థ్యము కలుగచేవాడు ఆయనే. మీరు అనుకుంటే మా బాహుబలము, మా శక్తి, మా సామర్థ్యం ఇంత భాగ్యాన్ని మాకు కలగజేసింది, ఇంతగా అభివృద్ధి పొందాం, ఇంతగా వర్ధిల్లాం. బికాస్ అవర్ సెల్ఫ్ ఎఫర్ట్స్, అవర్ నాలెడ్జ్ అంటూ మనల్ని మనమే హెచ్చించుకుంటాం. కానీ అలా హెచ్చించుకున్న తగదు. మహానాయకుడు మోషే సెలవిచ్చాడు, ఈతగా భాగ్యం సంపాదించుకోవడానికి ఇలా వర్ధిల్లాలంటే కారణముగా దేవదేవుడు ఆయన, యెహోవా దేవుడు, ఆయన మీకు శక్తిని ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, ఇంత భాగ్యం మీకు ఇచ్చాడు, ఇంత సంపద ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు ఆయనే. గాడ్ ఈజ్ ఆల్ సఫిషియంట్. వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్. వీఆర్ నాట్ సఫిషియంట్. కాబట్టి ఆయనకే ఘనత, మహిమను ఆపాదించాలి. So Moses warned that no one should ever boast by saying, my power, the might of my hand have gained me this wealth. We are prone to such amount of pride. If everything goes well, we feel self-sufficient. అన్ని మంచిగా జరుగుతున్నప్పుడు we feel self-sufficient. And we are all prone to అమౌంట్ ఆఫ్ ప్రైడ్. కొంత స్వాతిశయానికి మనకు గురవుతాం. నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానం నన్ను ఇంత ఉన్నత స్థితిలో తీసుకొచ్చింది, ఉన్నత స్థాయిలో ఉన్నాను బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్, మై ఇంటలెక్ట్. అది కానే కాదు. వెన్ ఎ బ్లెస్సింగ్ కమ్స్ అవర్ వే, we may think we received it because we deserve it. ఒక ఆశీర్వాదం నీకు వచ్చి, ఒక ప్రమోషన్ వచ్చిందంటే, లేదా ఒక మంచి ఇల్లు నీకు వచ్చినట్టయితే, సంపద వచ్చినట్టయితే, వి ఫీల్ దట్ వి డిజర్వ్ ఇట్. చాలామంది అంటారు హీ డిజర్వ్స్ ఇట్. పొందడానికి అర్హుడండి, పొందడానికి ఆమె అర్హురాలు. హీ డిజర్వ్స్ ఇట్. నో, ఫర్ అన్డిజర్వింగ్ పర్సన్ టు డిజర్వ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. అన్డిజర్వింగ్ పర్సన్స్ ఆయన కృప ద్వారా సమస్తం పొందగలిగాం అనే విషయాన్ని ఈనాడు మనం మర్చిపోకూడదు. దీన్ని పొందడానికి నాకు అర్హత ఉన్నది అని అనుకోవడమే చాలా చాలా అవివేకం. అదే స్వాతిశయాన్ని గురి చేస్తుంది. మన పాపంలో పడిపోతాం, దేవుని మనసును గాయపరిచిన వారు అవుతాం. అలా కాదు. Let us honor the giver of every good and perfect gift by praising him
ఫర్ జనరాసిటీ. ప్రతి శ్రేష్ఠ ఈ పర సంబంధమైన జ్యోతిర్మయుడు ప్రభు నుండి మనకు వస్తున్నది కాబట్టి లెట్ us honor him, let us praise him for his generosity. ప్రభుకి అవతారాన్ని బట్టి దేవుని స్తుతించి కనపరిచి నీ స్థితిలో ఉన్నానంటే ఆయన కృపయే. పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నాను ఆయన కృప వలన అయి ఉన్నాను. ప్రయాసంలో నేను కాను, నాకు తోడైన ఆయన కృపయే. ఆయన కృపయే, ఆయన కృపయే. కాబట్టి సమస్తానికి వచ్చే దేవదేవుని ఘనపరిచి స్తుతించి ఆరాధించి ఆయనకే మహిమ ఘనత ప్రభు ఆరోపింపచేసి ముందుకు సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మనం దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడ మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా శక్తిగా మా సామర్థ్యం కాదు, మా బాహుబలం కాదు నాయన, సమస్తం మీ ద్వారా ఉచితంగా పొందాము తండ్రి. మీ ద్వారా పొందుకోవడానికి ఈ అర్హత లేదు తండ్రి. ఈ స్థితిలో ఉన్నామంటే, ఈనాడు ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రభు అది మా శక్తి కాదు, మా సామర్థ్యం కాదు తండ్రి. మీ కృప ద్వారానే ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి మీకే మహిమ ఘనత ప్రభు ఆరోపింపచేస్తూ ఏనాడు అతిశయాన్ని గురి కాకుండా తండ్రి మీ ఎందు అతిశయించే కృపను మాకు ఇవ్వగలని స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి వారిని దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అన్న దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.